అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు వినతి పత్రం సమర్పించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామనుకుంటే ఆయన విదేశాల్లో ఉండటం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అందుబాటులో లేకపోవడంతో సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డీకి వినతి పత్రం సమర్పించినట్లు విశ్వ హిందూ పరిషత్ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ రిలీజ్ చేసిన జీవో కాపీని కూడా జప్తు చేసినట్టు చెప్పారు. జనవరి 22న హిందువులకు సరికొత్త పండుగ దినమైనందున దేవాలయాలు, మఠాలు, పీఠాలు వేడుకలకు ముస్తాబైనట్లు విశ్వ హిందూ పరిషత్ నేతలు చెప్పారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా జనవరి 22వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జనవరి 22న కేంద్ర ప్రభుత్వం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంటే అరపూట సెలవు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. దాంతోపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో సెలవు దినం ప్రకటిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. జనవరి 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల చిరకాల స్వప్నం సాకారమవుతున్న వేళ హిందువులకు పవిత్రమైన దినమని తెలిపింది. దీపావళి మించిన మరో వేడుక అని వివరించింది. దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన శుభ సందర్భంగా ఆనందంతో గడపాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపింది. జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున వేడుకలకు నిర్వహించుకునేందుకు హిందూ సమాజం సిద్ధమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, రాష్ట్ర సహకారదర్శి భానుప్రసాద్, రాష్ట్ర సంపర్క్ ప్రముఖ్ వెంకటేశ్వరరాజు, ప్రచార ప్రముఖ్ పగుడాల బాలస్వామి, బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు. దీపావళిని మించిన పవిత్రమైనటువంటి పండుగ హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎదురు చూస్తున్నటువంటి వేడుక అది. కాబట్టి జనవరి 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అరదినము సెలవు ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనితో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ జీవోలు జారీ చేశాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇదొక వేడుకలో పాలు పంచుకునేటందుకోసము ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఓఎస్డీ గారికి మా యొక్క వినతి పత్రం అందజేసి జనవరి 22వ తేదీన అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారిని కోరడం జరిగింది.